హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిఐకి సంబంధించి కొన్ని బిట్స్ నేర్చుకున్నాం. పాఠశాలలో క్రింది ఏ అంశాలకు పాఠం బోధకులను నియమించవచ్చు? ఆప్షన్ ఏ చిత్రకళ, బి ఆరోగ్యం వ్యాయామం విద్య, ఆప్షన్ సి వృత్తి విద్య, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. రెండో క్వశ్చన్, ఈ చట్టం ప్రకారం కేంద్రీయ అంటే సెంట్రల్ నవోదయ పాఠశాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ స్థానిక సంస్థలు, ఆప్షన్ బి స్కూల్ మ్యాపింగ్ పాఠశాలలు, ఆప్షన్ సి ప్రత్యేక పాఠశాలలు, ఆప్షన్ డి ప్రత్యేక కేటగిరీ పాఠశాలలు. ఆన్సర్ ప్రత్యేక కేటగిరీ పాఠశాలలు. క్వశ్చన్ నెంబర్ 3, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రైవేటు ట్యూషన్లు ప్రైవేటు బోధన చేయరాదు అని తెలిపిన 2009 సెక్షన్. ఆప్షన్ ఏ 26, ఆప్షన్ బి 27, ఆప్షన్ సి 29, ఆప్షన్ డి 28. క్వశ్చన్ నెంబర్ 4, ఆర్టీఈ 2009 చట్టం ప్రకారం ఒక ఉపాధ్యాయునికి సంబంధించి సరైనది ఏ వారానికి 45 బోధనా గంటలు, బి 45 గంటల్లో తయారీ కూడా. ఆన్సర్ 45 గంటల్లోనే పాఠ్య బోధన తయారీ, టీఎల్ఎం తయారీకి అదనపు గంటలు. ఆప్షన్ డి 50 గంటలు కేటాయిస్తారు, దీంట్లోనే టీఎల్ఎం బోధన పాఠ్యాంశ తయారీ. ఆన్సర్ 45 గంటలు పాఠ్య బోధనకు ఇస్తారు, టీఎల్ఎంకి అదనపు గంటలు. క్వశ్చన్ నెంబర్ 5, ప్రైవేటు పాఠశాలలో 25% రిజర్వేషన్ విద్యకు సంబంధించి 5% వీరికి కేటాయిస్తారు? ఆప్షన్ ఏ ఎస్సీ, ఆప్షన్ బి ఎస్టీ, ఆప్షన్ సి బీసీ, ఆప్షన్ డి వికలాంగులు, అనాథలు, ఎయిడ్స్ బాధితులు. ఇది ఆప్షన్ డి అండి. అభ్యసన